హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 హౌస్లో నిఖిల్ ఈ వారం తన విశ్వరూపం చూపిస్తున్నాడనే చెప్పవచ్చు. నిఖిల్కి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తుండటంతో దెబ్బకి హౌస్ మేట్స్ అందరూ కూడా షాక్ అవుతున్నారనే చెప్పాలి. ఎందుకు అంటే నిఖిల్ ఎంత కష్టతరమైన గేమ్ అయినా కూడా క్షణాల వ్యవధిలోనే పూర్తి చేస్తూ ఎదుటివారికి సవాల్ విసురుతున్నాడు. ముఖ్యంగా ఫిజికల్ టాస్క్ అయినా మరే టాస్క్ అయినా ఇతరులు కనీసం టాస్క్ పూర్తి చేయడానికి 5 నిమిషాల టైం తీసుకుంటే నిఖిల్ దాన్ని 1-1.5 నిమిషంలోనే పూర్తి చేసేలా ప్లాన్ చేసి టాస్క్ను పూర్తి చేసి చూపిస్తుండటంతో ఇతరులు కూడా నిఖిల్ ఏంట్రా బాబు ఇలా గేమ్ ఆడుతున్నాడు, ఇలా అయితే మనకెప్పుడు పేరు వస్తుంది, మనం కూడా గేమ్ బాగా ఆడుతున్నామని జనాలు ఎప్పుడు అనుకుంటారో ఏంటో అంటూ గుసగుసలాడుకుంటున్నారు. ముఖ్యంగా ఈ వారం రేస్ టు ఫినాలే టాస్క్లో భాగంగా వితిక పునర్నవి వచ్చిన సమయంలో మొదటి లెవెల్ టాస్క్పై ఆయిల్తో రోప్లపై సహాయంతో ఒక టేబుల్పై నడచాలి అంటూ బిగ్ బాస్ చెప్పిన టాస్క్లో అయితే చాలా ఈజీగా అదేదో దబదబా వెళ్ళి తీసుకొని వచ్చినట్టుగా అలా ఈజీగా తీసుకువచ్చి టాస్క్ని అయితే కంప్లీట్ చేసేసాడు అని చెప్పాలి నిఖిల్. దీంతోనే అర్థమైపోయింది నిఖిల్ స్టామినా ఏమిటో. ఇక ఈరోజు టికెట్ టు ఫినాలే ఫైనల్ రౌండ్ టాస్క్లో కూడా నిఖిల్, అవినాష్, రోహిణి కనీసం మొదటి లెవెల్ టాస్క్ని పూర్తి చేసే లోపే 3వ లెవెల్ టాస్క్లోకి అడుగుపెట్టాడు. అయితే అక్కడ నిఖిల్కి అంతగా అదృష్టం కలిసి రాకపోవడంతో కొంచెం టాస్క్ నుంచి నిష్క్రమించాడు. అయినా కూడా నిఖిల్ వంటి స్ట్రాంగ్ కంటెస్టెంట్స్కి రేస్ టు ఫినాలే టాస్క్ గెలిచి తొలి ఫైనలిస్ట్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకు అంటే ఆడియన్స్ ఓట్ల ప్రకారమే నామినేషన్స్లో ఉండి వెళ్తే టైటిల్ రేస్లో ఉన్నవారికి ఆ ఓటింగ్ శాతం అనేది చివరి వారంలో భారీగా పెరిగే అవకాశం ఉంది. అయినా కూడా నిఖిల్ ఏ చిన్న పొరపాటు లేకుండా టాస్క్లో 100% ఎఫర్ట్స్ అయితే పెట్టాడు. దీంతో నిఖిల్ విశ్వరూపం ఈ విధంగా ఉంటుందా అని మిగిలిన హౌస్ మేట్స్ అందరూ షాక్ అవుతున్నారు. సో ఫైనల్లీ నిఖిల్ విశ్వరూపంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.